అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారా? మా ఇంటి బంగారు మనం ఒక కొత్త సినిమా వస్తున్న సమంత మేడంది. సినిమాకి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడదామా అంటే వస్తే నందిని డక్కున్నది. అయ్యకతోటి మాట్లాడదామండి. అమ్మ నమస్తే, బాగున్నావా? నమస్తే, బాగున్నా. నువ్వు ఎట్లున్నావు? మంచి కలకల్లాడుతున్నావు, మంచి చీర కట్టుకున్నావు, గాజులు మెరుస్తున్నాయి. అరే ఈ రోజు నేను అన్నం తిన రాత్రి మంచి కనకాంబరాలు పెట్టుకొచ్చినావు, మంచిగా ఉన్నావు, ముద్దుగున్నావులే. థ్యాంక్ యూ. అది నేర్చుకున్నాను మంచిగా. థ్యాంక్ యూ. అసలు 4-5 నేర్చుకున్నానమ్మా. అంత మంచిదే, అందరు మంచిగా రమణ. అందరు పైలం అన్నం తిన్నావా? తిన్నా. మాడి పండు తినొచ్చిన, వీళ్ళు తిననిస్తలేరు అన్నం సరిగ్గా. మంచిగా ఇంత మంచి హిమాయత్ పండు తినొచ్చిన. హిమాయత్ తిన్నావు. మా సంగారెడ్డిలో అయితే మహమూదాలు ఉంటాయి, చక్కెర రసాలు ఉంటాయి, మల్లికలు ఉంటాయి, మంచుకుంటాయి. పోకపోతే నీ చేపకు పోయి తింటా. మళ్ళీ వానలు పడకముందే పోవాలమ్మా. అంతే, వాన పడ్డదంటే పురుగులు వస్తాయని తినబుద్ధి కాదు. పోతే మంచిగా నాకు కూడా తెస్తుండే నువ్వు మామిడికాయలు పాటు తీసుకురా. పంపించడానికి నేను ఈయనే ఉంటా, సిటీలోనే ఉంటా, హైదరాబాద్లోనే ఉంటా. ఎక్కడమ్మా? జూబిలీ హిల్స్లలో. నేను ఆడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటా నేను. ఓ ఏమ్మా శంషాబాద్లో ఉంటావు? శంషాబాద్ దాటి. అమ్మ సినిమా ముచ్చట్లు మాట్లాడదాం. చెప్పు చెప్పు. ఈ మా ఇంటి బంగారం పేరు ఎట్లా పెడతీవి? నేను పెట్టలే, ఆమె ఉన్నదా? ఎవరు అది? సమంత మేడం. వాళ్ళ ఆయన ఉన్నారా? ఉన్నాడు. ఆయన పేరేంది? రాజ్ సార్, రాజు గారు. ఆయన పెట్టిండు. ఆయన ఇంటి బంగారం అని ఆయన పెట్టిండు పేరు. కానీ బంగారం లెక్క ఉంటుందమ్మా. నాకు మస్తు ఇష్టం సమంత మేడం. అవును, నాకు కూడా ఇష్టం. ముద్దుగా ఉంటుంది ఈమె. నీకు మస్తు ఇష్టం అని 2 సినిమాలు కూడా ఈమె వేసుకున్నావా? ఇది 3వ సినిమా మాతోటి. నేను ఇష్టమని ఆమె వేసుకుంది. ఆమెనే పిలిచి, ఆమె ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఆయన. నేను అంటా అమ్మ ఇప్పుడు ఆడవిళ్ళల్లో లేడీ డైరెక్టర్లు అంటే మొత్తం నాకు ఒక 4-5 తెలుసు. తెలియని లెవెల్ అని ఉంటే నువ్వు చెప్పు. ఒకటి భానుమతి మేడం వెనకటికి, అటెనక సావిత్రి మేడం ఇట్లా చేసిందట దర్శకత్వం. వాటెనక ఆమె కృష్ణ సార్ వాళ్ళ భార్య విజయ నిర్మలమ్మ, జయమ్మ, నందిని రెడ్డి అమ్మ. ఇంకున్నారులే, ఉన్నారు. ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చారు, 3-4 ఉన్నారు, మంచిగా చేస్తారు. ఆ పిల్ల వచ్చింది పూజ. అది ఒక సినిమా చేసింది పూజమ్మ. 6. ఈ ఆడలు ఎందుకమ్మా దర్శకత్వం దిక్కు తక్కువ వస్తున్నారు? నువ్వు దిగు మరి. నా ముఖానికి నాకు ఏమైనా మంచిగానే చేస్తావు నువ్వు. ఏముంది, అందరిని ఆడిస్తున్నావు నువ్వు ఇంటర్వ్యూలలో. నువ్వు కూడా దిగు, సెట్ మీద ఆట ఆడుకో. నువ్వు ఇంకా వస్తారు. అమ్మ సెట్ మీద ఆట ఆడుకో అంటే యాదకి వచ్చింది. ఈ ఆడవిల్లలు డైరెక్టర్లు అంటే మగవాళ్ళు మనతో పని చేస్తారు. ఇప్పుడు నాగశౌర్య సార్ చేసిండు, 2 సినిమాలలో చేసిండు. ఓ బేబీలో కూడా ఆయన. అంతకుముందు కళ్యాణ వైభోగమేనా? అవును, అందులో ఆయనని. ఈ సినిమాలో హీరో లేడా మరా? ఉన్నాడు కదా, దిగాంత్ మంచలే, కన్నడ హీరో. మంచలేనా? ఈ మేడం వాళ్ళ ఆయన ఫైటింగ్లన్నీ ఈమె ఎత్తున్నది కదా. మరి ఈమె ఇప్పుడు అస్తమానం మొగోళ్ళు చేస్తే బోర్ కొడుతుంది కదా మనకి, అందుకే కొత్తగా ఉంటుంది అని చెప్పేసి ఈమె ఫైటింగ్ చేస్తుంది. బస్సులో ఎగురింది ఒక్కసారి అది గట్టిగా మీద ఉన్న రాడ్ పట్టుకున్నాడు, తయ్యని ఎగిరి ఇడికేంచి పోయి ఇటు దాన్ని. నీకు కూడా అనిపించలే అట్లా అన్నాలని? అనుకున్నావు కదా, చెప్పు. నాకైతే మస్తు నచ్చింది. నాకు అర్థమైంది. ఎందుకు తెలుసా? అమ్మని అమ్మ ఏమన్నా ఎగిరి తన్నిది, ఎగిరి తంతా అంటారు కదా ఊళ్ళల్లో. అట్లా ట్రైన్ ఎగిరి ఇట్లకెంచి ఎగిరి అట్లకెంచి తన్నింది. మళ్ళీ నువ్వు తన్నేవు ఈ మీద వాడి డామ్ అంటావు. మళ్ళా నడుము పట్టుకుంటది కదా అంటాను. ఎందుకు నాకు అసలు ఏం చేయాలని లేదు, కానీ చేస్తే మంచిగా అనిపించింది, చూస్తే మంచిగా అనిపించింది. పోనీ పాలు పోయి ఎవరితో తన్నన్నదాన్ని చీర కట్టుకొని వాళ్ళని వీళ్ళని నంతుకుంటారు. మా ఆయననేది అనుకోవాలి. వద్దులే, మళ్ళీ నేను చెప్పిన అంటాడు. వద్దులే పాపం. మళ్ళీ ఇప్పుడు వేరే మొగళ్ళని తంతుకుంటారా? వాళ్ళు వచ్చి మనం కరెక్ట్. తిట్టినా కొట్టినా మన మొగనేది అనుకోవాలి, తిట్టుకోవాలి. నిన్నో సినిమాలో పెట్టి తనిపిస్తలే. అమ్మా తను నీకన్నా పెట్టు ప్లీజ్. సరే, డన్. ఒక తన్నది అనిపిస్తాను. ఒక తన్నది అన్నాను. డన్. నాకు ఫైటింగ్ చేసిన అంటే మస్తు ఇష్టం అమ్మ. అర్థమవుతుంది. ఎవరు ఫైటింగ్ చేయాలన్నా వద్దన్నా ఇక అది లొల్లి పంచాది ముచ్చట ఎందుకు పాటాని ఇక ఊకుంటున్నా. జరం నీళ్ళు తాగు. నాకు అనిపించింది, నువ్వు వచ్చి చూసి నీకు నచ్చిందంటే నీకు నీ లోపల కూడా ఒకటి ఉంది అట్లా తన్నాలనిపించింది. ఒకటి అనుకున్నదేమో 4-5 ఉన్నాయి. 4-5 తన్నులు తన్నొచ్చు కానీ మంచిగా. ఈమె ఏందమ్మా పిస్తలు పట్టుకొని నీ 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 వెనకటి కథ చెప్పినవా అని అడిగిండు ఆయన. ఎవరో నాకు అర్థం కాలేదు ఆయన ఎవరంటే. చూస్తేనేమో వయసు చూస్తేనేమో పెద్దన్న వయసు ఉన్నది, నాయన వయసు ఉన్నది. గుల్షన్ దేవయ్య ఆయన పేరు అమ్మ. గుల్షన్ దేవయ్య మంచి యాక్షన్ చాలా బాగా చేసిండు. ఆయన అడిగిండు, నీ ముందు కథ చెప్పినవా వెనకటి కథ చెప్పినవా అంటే ఈమె సప్పుడు చేయకపోయి ఈమెనేమో అది పుస్తలు పట్టుకొని కాలుస్తుంటే అమ్మ ఈమె పెద్ద పోలీస్ ఆఫీసర్, పెద్ద నక్సలైట్ ఉన్నట్టున్నది అనిపించింది నాకు. మరి షటాక్ మంచిగా చారా కథ ఉంది వెనకాల.
చెటాకు మనిషి చారణ కథ ఉన్నది మొత్తం కానీ బాగా చేసింది. ఈ ఫైటింగ్లన్నీ ఆమెనే చేసింది. అసలు ఆమె ఎగురుడు ఆమెనే చేసింది. ఒక మనిషిని పెట్టినాము, పెట్టుకున్నాము, ఆమె వచ్చి నేను ట్రై చేస్తా అన్నది. సరే చూడు అన్నాము, చేసేసింది, అయిపోయింది. రామచంద్ర అట్లా చేసింది. మరి ఆమెకు అసలు పానం బాగలేదన్నారు కదమ్మా అప్పట్లో. అట్లా అవపడుతుందా ఇప్పుడు? మరి మరి ఎగిరెగిరి అంతుంది. మన పానం బాగుండదు మనం చేస్తే. అమ్మ ఈమెకు హెల్త్ బాగలేదన్నారు కదా అప్పట్లో. ఇప్పుడు మంచిగా అయింది కదా, అంత మంచిగా సదురుకుంది. నిమ్మడం సతాయించింది అమ్మ ఎప్పుడన్నా? నందిని మేడం ఐ డోంట్ వాంట్ టు డూ, అదేముండదు ఇట్లా అంటారంట. అట్లా ఏముండదు. ఆమెనే ప్రొడ్యూసర్, ఆమె చేయకపోతే ఆమెకే నష్టం. ఈమెనే నిన్ను తీసుకున్నది. కథ ఎవరిదమ్మా మరి? ఆ సార్ ఎవరు అక్కడ? రాజ్ నిడిమోరు. ఆ సార్ది కథ సార్ది. స్క్రీన్ కార్ది, యాక్షన్ మేడంది, డైరెక్షన్ నాది. ఎట్లుంది ముచ్చట నడిపించిండ్రు జోరుగా. ఈ నందిని అమ్మ 15 ఏళ్ళు అయింది వచ్చినాక 15 ఏళ్ళలో 5 సినిమాలు చేసినావు. ఇది 6వ సినిమా. నువ్వు 3 ఏళ్ళకి ఒక్క సినిమా తప్పది ఏవా అమ్మ? ఏమడదు అట్లా సంపాదించవా దబదబా? నువ్వు చెప్పవా? నువ్వు వచ్చి రోజుగా 2 మొట్టకాయలు వేస్తే తొందరగా రాస్తా, తొందరగా తీస్తా. కాదు మరి అష్టచెమ్మ చేసినావు 11లో. అష్టచెమ్మ కాదు, అలా మొదలైంది చేసినావు 11లో. 11లో అలా మొదలైతే 6వ సినిమాకి వచ్చేసరికి మధ్యలో కోవిడ్ 2.5 సంవత్సరాలు వాయాలి. లెక్క పాటు ఏం చేసేది దాంట్లో ఓటీటీలో సినిమాలు ఇవ్వలేదా? నేను అందుకే చెప్తాను, నేను డైరెక్టర్ అయిపోను, నీకు అసిస్టెంట్ అయిపోతాను, నువ్వు దెబ్బ చేస్తావు, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తావు, వారానికి 4 గడపడుతూనే ఉంటాయి నీ. మరి చెయ్యకపోతే ఎట్లా? నువ్వు ఇటు వచ్చే నేను అటు పోతా, నేను చీర కట్టుకొని నేను ఇంటర్వ్యూలు చేస్తా. ఏమంటావు? నాలిక తయారైతే ఎట్లుంటుందా అని ఊహించుకుంటున్నాను. వద్దులే, నీ అంత ముద్దుగా ఉండలే. కానీ ముద్దు నీకేమైందమ్మా బంగారం లెక్క? నీదంతా బుర్ర పవర్, నాదంతా నోటి పవర్. మరి నోటి పవర్ నడుస్తుంది ఇప్పుడు. అవును, నోరున్నదే ఊరున్నది. మరి అంతే కదా. కాదమ్మా 15 ఏళ్ళ ఒక 5 సినిమాలు చేసినావు. మీ అమ్మ మీ నాయన ఎప్పుడు ఏమైనా అందిని ఊరందరూ ఉరుకుతున్నారు, నువ్వేమో మెల్లగా 3 ఏళ్ళకి ఒకటి చేస్తున్నావు. నాయన అనలే ఎప్పుడైనా? మా నాయన లేడు కానీ మా అమ్మ తిడుతుంది. రూపక్క తిడుతుందా? మరి వరంగల్ రూపక్కది మంచిగా తిట్టింది పాటు. నువ్వు ఎప్పుడన్నా సమాధానం చెప్పినావా? అన్నవా? ఇక ఇట్నే చేస్తా అంట. మళ్ళీ తిడుతుంది, గుర్తుకొచ్చినప్పుడు తిడుతుంది, యాద మరుస్తుంది. మళ్ళీ పైసలు ఎట్లా సరిపోతాయమ్మా నీకు? ఇంటికి సరిపోతులేవే, నేను ఏడా సరిపోతాయని అంటున్నానా? నేను అందుకే నీ పని నేను చేస్తా అంటున్నా కదా. ఇంటికి రై కట్టుకోవాలన్నా, బియ్యం తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా, చికెన్ మటన్ తెచ్చుకోవాలన్నా, వండుకోవాలన్నా, తినాలన్నా, పందానికి ఇవ్వాలన్నా నువ్వు. నేను అదే అంటాను. మరి నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలు నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు మధ్యలో నీకు టైం దొరకకపోతే నాకు ఇస్తే నేను చేసుకుంటా అంటాను. చేసుకో, నీకంటే ఎక్కువనా? అదే మరి నీకోసం నేను విడిచిపెడతా. అదే ఒకసారి నందిన మాకు ₹1,00,000 వచ్చినాయి. మహిళా విశిష్ట మహిళా పురస్కారం అని 2022-23 ఆ సమయంలో వచ్చినాయి. ₹1,00,000 వచ్చినాయి. నేను అనుకున్నా, అమ్మా ఈమె ఎవరికి ఏమేమి కొంటుందో ఏమేమి చేస్తుందో అనుకున్నా. తుస్సుమని వచ్చింది, మైక్లో చెప్పేసింది, ఈ ₹1,00,000 నేను వాళ్ళకు డొనేట్ చేస్తున్నాను అన్నది. అయ్యే బిడ్డ, వచ్చిందే ఇంటికి రాకనే పాయి, ఎంటకు పంపించేస్తే అనుకున్నా మనసులో. మళ్ళీ తిరిగి ఒక రోజు మాట్లాడకపోతేనా, ఆ రోజు అడగకపోతేనా అనుకున్నా. అన్ని రోజుల నుంచి యాద పెట్టుకున్నా. మరి ₹1,00,000 ఉట్టి మాటలు అనుకుంటున్నావమ్మా? 4 నెలలు 5 నెలలు గడపచ్చు, నెలకి ₹20,000 చొప్పున. కరెక్ట్. మరి ఏదో ఎట్నో అట్లా దేవుడు ఇస్తున్నాడు మనకు, ఇక వాళ్ళకి అవసరం ఉండి ఇచ్చేసినాం మనం. వాళ్ళకి అవసరమని అని ఇచ్చేసినాం. అమ్మ ఈ సినిమాకు డైరెక్షన్ నువ్వు చేసినావు, స్క్రీన్ ప్లే ఎవరు రాసుకున్నారు? సో స్క్రీన్ ప్లే చాలామంది రాసిరు. రాజ్ సారు, సీతా మేడము, వసంత్, మరిగంటి, ప్రహాస్, చాలామంది కూర్చున్నారు రైటింగ్. నేను కూడా కూర్చొని అప్పుడప్పుడు నా ఐడియాలు ఏమైనా ఉంటే కూడా నేను చెప్పిన, కానీ వాళ్ళందరూ 4 కూర్చొని రాసిరు. దర్శకత్వం నువ్వు చేసినావు. ఈ సినిమాకు సంగీతం మరి మన సంతోష్ నారాయణ గారు. అమ్మ నువ్వు ఏదైనా సినిమా చేస్తే పర్టికులర్గా ఇట్లా ఫ్యామిలీ ఉండాలి, ఇట్లా పద్ధతులు ఉండాలి, ఇట్లా అలవాట్లు ఉండాలి, ఇట్లా అనుకొని వాళ్ళకి నీకు నచ్చిన వాళ్ళని చూసి నీ మనసుకి ఎవ్వరు మెచ్చితే వాళ్ళని పెట్టుకుంటావా? లేకుంటే ప్రొడ్యూసర్ సరే నందిని మేడం గిల్లుంటే బాగుంటుంది, నందిని మేడం గిల్లని వేసుకోండి అంటారా? లేదు, అట్లేం లేదు. నేను నాకు నచ్చకపోతే నేను పెట్టుకోను. సో నేను ఇందులో సినిమాలో పెట్టుకున్న వాళ్ళు అందరి పేర్లు వాళ్ళకి చెప్పిన, నేను ఇట్లా ఈయనైతే బాగుంటుంది, ఈయనైతే బాగుంటుంది. శ్రీముఖి క్యారెక్టర్కి ఒక్కటి మాత్రం నాకు ఇంకొక పేరు రాలే, నాకు ఆమెదే పేరు ఉండే.
సో ఇంకెవరని చెప్పండి నాకు అసలు లేదు, సవాలే లేదు అసలు, ఆమెనే చేయాలని చెప్పేసి బంగారం మా శ్రీముఖి ఎంత ముద్దుగుంటది పిల్ల. అట్లా తయారు చేస్తే నిజంగా మంచిగా లేదు మా సినిమాలో. ఒక ఇంటి ఉత్తమ కోడలు ఎట్లుండాలి అంటే అట్లున్నది. చాలా ముద్దుగుంది కదా మన సినిమాలో. మంచిగా తెలంగాణ పిల్ల బంగారం అది. కరెక్ట్. శ్రీముఖి చెల్లె కలుద్దాం మన ఇద్దరం మళ్ళీ ఒకసారి. నేను ఎప్పుడు అనుకుంటుంటా కానీ కలుసుడే కాదు మా ఇద్దరు. ఆమె అటు వరులుతుంటుంది, నేను ఇటు వరులుతుంటా మధ్యలో కననే కాదు మేడం. 19వ తారీఖు నువ్వు థియేటర్కి వస్తే నేను తీసుకొస్తా శ్రీముఖిని, అప్పుడన్నా ఆ రోజు కలుస్తా పట్టు చెల్లె, ఆ రోజు కలుద్దాం తీ మనం. అమ్మ నేను 4 ముచ్చట్లు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఈ సినిమా చేసినావు, మళ్ళీ సినిమాకి ఏమైనా సంతకం పెట్టినావా, మళ్ళీ రాసుకోనికి మళ్ళీ ఈ 2026 మళ్ళీ 29 దాకా ఆగుతావా? లేదు ఆగుతలేను. నాకు ఇప్పుడు ఒక అమెజాన్ ఒకటి షో చేస్తున్నాను, సో పనులు ఉన్నాయి. షో అమెజాన్ షో అంటే గది ఏదో ఒక షోకు కూర్చున్నావమ్మ ఈ టీవీలో అనుకుంటా. ఏం షో అంటే అది పేరు యాదకస్తలేదు కానీ ఇట్లా అడ్వెంచర్ లాంటి షోస్ ఉంటాయి కదా, అడ్వెంచర్ చేసి నువ్వు జడ్జిగా కూర్చున్నావు కదమ్మా. డాన్స్ షో అవును. మరి అందులో మీదకేంచి దుంకుడు చేస్తుడు అవన్నీ చేసేది. నేను అడ్వెంచర్లో డీలోనే డాన్స్ షోకే పోతుంది. డాన్స్ షోకి అసలు ఇస్తారా మనకేమన్నా పోయి కూర్చోబెట్టి? ఇస్తారు. డీకి అసలు నేను కెమెరా వెనకాల పనిచేసిన. నేను ఆ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను అప్పుడు డైరెక్షన్ స్టార్ట్ కాలే. నేను ఆ షో చేస్తున్నప్పుడే నాకు డైరెక్షన్ ఫస్ట్ ఆఫర్ వచ్చింది. శ్యామ్ గారు నాకు చాలా పరిచయం అయితే ఆయన పిలిస్తే పోయినా నేను హెల్ప్ చేయడానికి. సో అట్లా అయ్యో ఫస్ట్ అవకాశం వచ్చిందంటే యాదకి వచ్చింది. రమ్యకృష్ణమ్మతో ఏం సోపతి నీకు? అప్పటి నుంచి తెలుసు, చాలా 15-20 ఏళ్ళ నుంచి తెలుసా నాకు రమ్యకృష్ణ మేడం. ఆ మేడమే తీసుకుపోయి కృష్ణవంశ సార్ దగ్గర పెట్టిందంటే నేను ఎందుకు సార్ చక్కగా నేను తీసుకొని అన్నాడు. ఫస్ట్ ఆడపిల్ల ఎట్లా పని చేస్తుంది, రాత్రిపూట పని చేస్తామో, అర్ధరాత్రి అపరాత్రి పిల్ల ఇంటికి పోతుందా, వద్దు అని అన్నాడు. అప్పుడు అమ్మాయి పిల్లలు కూడా లేరు ఆ ఇండస్ట్రీలో, అలవాటు లేదు ఎవరికి. సో అప్పుడు ఆమె అడిగింది, నువ్వు ఈడెందుకు చేస్తలేవు, కర్ణాటక అప్పుడు ఏదో కన్నడ సినిమా చేద్దాం అనుకున్నా, ఎందుకు పోతావు అంత దూరము, ఈడనే చేసుకోవచ్చు కదంటే, మరి ఆయన అడిగినా ఆయన పెడతలేడు అంటే అదేందని చెప్పి ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి తిట్టింది. ఇక ఆయన సరే ఏదో అని చెప్పేసి పిలిచి పెట్టుకున్నాడు. కానీ మొత్తానికి మళ్ళా అది అంతపురం ఏనాది సారు చేసింది. అంతపురము చాలా సినిమా, శక్తి సినిమా దాకా పని చేసిన. శక్తి చేసిన, ఆ తర్వాత ఖడ్గం కూడా చేసిన. ఖడ్గంకు కూడా చేసినాం, అప్పటిదాకా చేసినాం. ఎప్పుడైనా బెదిరించింది అందిన్ రెడ్డి ఏంది నీ లొల్లేంది? మస్తు. ఆయన నన్ను ఎక్కువ తిట్టింది ఆయనే తిట్టిండు, మా నాయన తిట్టలేదు కానీ ఆయన తిట్టిండు నన్ను ఎప్పుడు. కానీ ఎగ్జామ్ డైరెక్టర్ అమ్మా, కానీ నేను నేర్చుకుందంతా ఆయన దగ్గరే నేర్చుకున్నా. మా గురువు మొత్తం కుటుంబం పెట్టడానికే కారణం మీ గురువే కావచ్చు. మా గురువు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఆయనతో పనిచేసిన కాబట్టి నేను రేపు సెట్లో ఒక 30 మంది ఆర్టిస్టులు ఉన్నా కూడా నాకు తెలుసు కెమెరా ఎట్లా పెట్టాలో నాకు తెలుసు. అది ఆయన వల్లనే. చూడండి గురువులని యాద్ చేసుకుంటుంటే అంటే అట్లనే మాట్లాడుతుంది. మరి నిజంగా కృష్ణవంశీ సార్ సినిమాలలో ఎంత ముద్దుగా అనిపిస్తుందో, ఎంతమంది ఉన్నా కానీ అరే ఇంతగానం ఉన్నారు ఆడుతుంటుంది. మంచిగా చేసినావు. అటెనక అలా మొదలైంది. ఈ తాగుబోతు రమేష్కు నీకేంది దోస్తానా? నాకు దోస్తాన లేదు. ఏ సినిమాలు ఉన్నా కూడా పోరాడు ఉంటాడు, కనబడుతుంటాడు. అలా మొదలైందికి లక్ష్మీ భూపాల్ పరిచయం చేసిండు నాకు. మంచి ఆర్టిస్ట్, మాకు తాగుబోతు క్యారెక్టర్ ఉండే ఇంట్లో, సో బాగా చేస్తాడని చెప్తే వచ్చి చేసిండు. ఇంకా అలా మొదలైంది సినిమా చూసినా, టాకీస్ పోయి చూసినాం. సో ఇంకా అప్పటి నుంచి ఉన్నాడు. ఇంకా వాడిని సినిమాలో పెట్టకపోతే తిడతాడు. ఇందులో పాపం లేడు, వాడు తిడుతూ ఉంటాడు. కానీ మంచిగా చేసిండు, ఏమైనా చేసిండా, ఎగ్దమ్ చేసిండు. అమ్మ ఈ సినిమా గురించి ఒక ముచ్చట అడగాలి. ఏంటంటే ఈమె చీరలు కట్టుకున్నది, చీరలు కట్టుకొని ఫైటింగులు చేసింది. కొంతమంది అంటారు ఇట్లా ఫైటింగులు చేయాలంటే కాస్ట్యూమ్ మొత్తం మంచిగా ఇట్లా ఉండాలి, టిప్ టాప్గా ఉండాలి, అట్లయితే ఫైటింగులు చేయడానికి వస్తుంది అంటారు కదా. ఈమె చీరలు కట్టిపించి ఇట్లా ఫైటింగ్ చేయించినాం అమ్మ. ఆమె ఏమనలేదు, కష్టమవుతుంది నందిని గారు అని ఇట్లా ఏమనలేదు, ఇట్లా ఏం లేదు. ఆమెనే చెప్పింది అసలు బాగా మంచిగా ఉంటుంది మనకు. నేను అడిగిన చీర కష్టమవుతుందా అంటే లేదు ట్రై చేద్దాం మంచిగా ఉంటుందని ఆమెనే చెప్పింది. అయితే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా చీర కొంచెం కాలు లేస్తుందా అని చెప్పేసి లోపల కొంత పెద్దగా పెట్టినాం, మాయ పెట్టి చేసినాం. ఏమన్నా అట్లా చూసుకోవాల్సి వస్తుంది. మరి లేకపోతే ఉట్టిగానే పోయి ఇట్లా ఎత్తుకొని పోయి కొట్టలేవు కదా. అవును, మరి పెద్ద మొగోళ్ళు ఉన్నారు, ఏమేమో ఉంటుందే బుద్ధమాత అంతే, చిన్నగా సన్నగా. అందుకే అన్న చటాకు మనిషి అంటే. చటాకు మనిషి చారణ పని చేసుడు కాదు, చటాకు మనిషి 25 రూపాయల పని చేసింది, చారణ కాదు. కరెక్ట్. కానీ ఎగ్దమ్ మనిషి ఈమె అది డ్యాన్స్ గిట్లా చేసింది, అందులో డ్యాన్స్ చేసింది మంచిగానే, డైలాగ్ చెప్పింది కదా.
అది డైరెక్టర్ అయినా హీరో అయినా హౌస్ వైఫ్ అయినా హీరో అయినా పంచ్ డైలాగ్ పడితే ఎవడైనా బెదరాల్సిందే అన్నది. ఈ డైలాగ్ ఎవరు రాసిండ్రమ్మా? మన వసంత్ మరిగంటి వాళ్ళే రాసుకున్నారు. నువ్వు మొత్తం డైరెక్షన్ అంతా చూసుకున్నావు. నీకు ఈ సినిమా చేసేటప్పుడు అనిపించిందా వీళ్ళు వాళ్ళు అనుకుంటొచ్చిన అమ్మ ఆడవిళ్ళకు డైరెక్షన్ ఇవ్వాలంటే చాలా కష్టం అంటారు కదా? ఇంకా 15 ఏళ్ళైనా ఇంకేందే చేసినాం కదా, చేసింది చూసే పిలిచారు. వరుసగా చేస్తలేవు నువ్వు ఎందుకు అన్న వరుసగా చేసినా చేయకపోయినా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినావు అనేది కాదు కదా, నువ్వు ఎసొంటి చేసినావు అనేది కదా ముఖ్యము. నేను 20 చేసి అందులోకెళ్ళి 15 చెత్త సినిమాలు చేస్తే నువ్వు యాద పెట్టుకుంటావు. ఇంటికి పో, ఇంట్లో కూర్చొని సకినాలు చేసుకో అంటావు, అంతేనా? నీకు అవసరమా సినిమా? సకినాలు ఫేమస్ కదా, అందుకే. చాయ్ టైం అయింది, అది కూడా చాయ్ టైంలో చాయ్లో సకినాలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నేను నీకేం పట్టుకరాలేదు, నన్ను ఏమనుకోకు. ఎవరికైనా నేను అనుకుంటా ఎప్పుడు నీ దాంట్లో ఎవరిదో ఏదో డబ్బాల పట్టుకొస్తావు, నాకు పట్టుకరా. ఈ రోజు లంచ్ తర్వాత వచ్చిన కదా తినేసిన లటుకుని వేసేస్తా నేను. ఏం తినొస్తుంది? ఏం తిన్నా? తోటకూర టమాటా కూర వండుకున్నా, బీనస్కాయ వేయించిన, పచ్చిపులుసు వేసిన. మంచిగా తినవుతాయి. 3 అంటే నాకు చారు ఉండాలి, చారు లేకపోతే. 19వ తారీఖు సకినాలు డబ్బాలో పెట్టుకొని రా నువ్వు థియేటర్కి, చెప్తున్నా. 19వ తారీఖు సకినాలు తీసుకొని రమ్మంట. ఆమె సకినాలు తీసుకొస్తా. కానీ ఈ సినిమాలో ఇప్పుడు ఒకటి పెద్ద ఇదైతుంది, ట్రోలింగ్ అంటారా దాన్ని, లొలి చేస్తున్నారు హీరోయిన్ల బట్టల కోసం అంట. నిజంగా హీరోయిన్లు మేడం మేము అట్లా వేసుకోము, మేడం మేము ఇట్లా వేసుకోమంటే డైరెక్టర్ లూకుంటారా అమ్మ? వేసుకోవద్దంటే ముందు ఇప్పుడు తీసేస్తాను. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నిన్ను ఎవడు బలవంతం చేయడు. నువ్వు ఇదే అంటే చెప్తారు వాళ్ళు, మాకు ఇది ఇట్లా కావాలంటే నేను వేసుకోను అంటే నువ్వు వేసుకోకు. కానీ దానివల్ల నేను తీసేయచ్చు సినిమాలోంచి. కానీ ఆ ధైర్యం పెట్టుకోవాలి నువ్వు. ఇప్పుడు ప్రతిదీ మనం ఒకటి అంటాం కదా, దానికి ఏదో ఒక పరిణామం అవుతుంది కదా అక్కడ, అవునా కదా? అవుతుంది మరి అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పెళ్లి చూపులు అయినాయి అనుకో, నీకు ఈ పిల్లగాడు నచ్చిందా లేదా అంటే నాకు నచ్చిండు, ఆయన పెళ్ళి అయిపోయా. నచ్చదు అంటే ఇక బలవంతంగా చేస్తాను అంటే నువ్వు వద్దు నేను చేసుకోను అని చెప్పాలి. మనకు కావాల్సింది మనం ఫైట్ చేయాలి కదా. కావాల్సింది మనం ఫైట్ చేయాలి. అమ్మ ఈ లేడీ డైరెక్టర్లకు ఎంత మర్యాద, ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అంటావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? మర్యాద అనేది మనము ఎవరిని ఒక గీత దాటనీయకపోతేనే నువ్వు ఫస్ట్ నీకు నువ్వు మర్యాద ఇచ్చుకోవాలి. అన్నిటికీ మనము ఇక ఏంలే వద్దులే ఇక మనం ఇట్లా ఉంటే నువ్వు వంగినోడు ఈపు గుద్దుతారు అంతే. నువ్వు వంగిన ప్రపంచమే ఈపు గుద్దుతుంది, అవునా కదా? నువ్వు నిలబడ్డావు అనుకో ఎవడు రాలేడు, ఎవడు దాటలేడు. నీకేం కావాలి, నువ్వు నీకెంత మర్యాద ఇస్తున్నావు దాన్ని బట్టే ప్రపంచం. మొగుడైనా ఆడదైనా అంతే. ఇల్లు కొనుక్కున్నావా? ఇల్లు కొనుక్కున్నావు, పర్వాలేదు. ఇన్నాళ్ళకు ఒకటి, మళ్ళీ అది కూడా తిడుతుండే లేకపోతే నువ్వు. మరి ఇల్లు కొనుక్కున్నావా అంటే ఇప్పుడు అది కూడా కొనుక్కోలేదు అని ఉంటే మాత్రం నిన్నే తీసుకొని వెళ్ళిపోతుంటే నేను. ఈమె డేట్లు, ఈమె సినిమాలు చంద్రవ చూస్తున్నది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే తీసుకుపోతుంటే దినం పొద్దుగాల లేచుడు, పొద్దుగాల నేను లేవు, నేను లేచిన 5 గంటలకు నువ్వు లేవు, రాసుకో. ఇక ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్వ్యూ చూసి రూపక్క నన్ను విను పొద్దుగాల లేపు 5 గంటలకు ఆమె ఓని ఎక్సర్సైజులు ఆమె ఏం చేసుకుంటుంది ఆమె చేసుకొని అటెన్గా కూర్చోబెట్టు, ఇంత చాయ్ ఇంత టిఫిన్ పెట్టు, గమన రాసుకోమను. ఏడాదికి ఒక సినిమా చేయకపోతే ఊకోక అక్కను చెప్పినాను. మరి లేకపోతే మా ఇన్ని సినిమాలు చేయడం విషయం కాదు, ఎంత మంచిగా చేసినాం అనేది విషయం అంటుంది. కానీ పైసలు సంపాదించాలంటే సినిమాలు చెయ్యాలి కదా. మాకు ఇంకో మా అక్క ఉంది పద్మక్క అని, రోజు ఇదే గోల నామకు. ఎన్ని పైసలు సంపాదించినావు, ఎన్ని మిగలు పెట్టినావు, ఎన్ని ఉన్నాయి బ్యాంకులో అని అడుగు తిడుతూ ఉంటుంది. ఆ అక్క చేయబట్టే ఇల్లు కొన్నా నేను, లేకపోతే అది కూడా లేకపోతుండే. పద్మక్కని దండ పెడతానే ఒక మంచి పని చేసిన. అమ్మ 19వ తారీఖు సినిమా రిలీజు, మీకు ఏమేమి సినిమాలు పోతున్నాయి ఇంకా? అంటే ఆ రోజు ఇంకొకటి దివానా అని ఒక సినిమా వస్తుంది, మా ఓడే హర్షిత్ మా హీరోనే. ఇంతకుముందు సమంత గారి బ్యానర్లోనే చేసిండు, అది కూడా మంచి సినిమా. అది కూడా పోయి చూడండి అందరు థియేటర్లో, మంచి సినిమా దివానా. అమ్మ ఇట్లా హీరోయిన్లు ఉన్న సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాలకి కష్టంగా నడుస్తున్నది అంటే మరి కంటెంట్ లేకపోతే ఎంత సినిమా అయినా కూడా పబ్లిక్ చూడరమ్మా. ఎందుకు చూడాలి? ఎప్పుడు మేము ఓటీటీకి వచ్చినాక చూద్దాం పాట అనుకుంటాం. ఇప్పుడు మాకు అది ఉన్నది కదా, ఓటీటీ ఉన్నది మనకు, కాబట్టి ఓటీటీకి వచ్చినాక చూద్దాం పాట అనుకుంటాం. ఈ 19వ తారీఖు ఈ సినిమాకి వచ్చి సినిమా చూడాలనంటే, ఓటీటీకి వచ్చేదాకా ఆగకుండా చూడాలనంటే ఏమున్నది మీ సినిమాలో? అన్నీ ఉన్నాయి నీకు. ఫుల్ మీల్స్
నీకు కామెడీ ఉంది, నీకు ట్రైలర్ చూసినావు కదా నువ్వు, మరి ఇంకేంది నేను చెప్పేది మళ్ళా. నాకు కాదు పబ్లిక్ చెప్పవా? వాళ్ళు కూడా చూసిర్రు. ట్రైలర్ చూడకపోతే చూడండి, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ కాండి. మనం చెప్పేది ఏముంటుందమ్మా, నేను చెప్పినందుకు ఎందుకు రావాలి సినిమాకి చెప్పు. నీకు ట్రైలర్ అంటే మాట అనుకుంటున్నావా నువ్వు? నీకు నందిన్ రెడ్డి నీకు మామూలు కావచ్చు, మాకు మా పిల్ల ఏకదము. నేనేమంటానంటే ట్రైలర్లా నీకు ఎట్లా వస్తుంది సినిమా అనేది అర్థం చేసుకుంటున్నారు ఆడియన్స్, మనం చెప్పక్కర్లేదు. అవునా కదా? మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు ఆడియన్స్. సో అది చూసిందంటే వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. మనం 19 చూడాలన్నా 20 చూడాలన్నా చూడకూడదా అనేది వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు అంతే. ట్రైలర్ చూడకపోతే మాత్రం చూడండి, అది చెప్తాను. ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూసినాక సినిమాకి ఎట్లనైనా వస్తారండి మరి అది కాదా? అది మంచిగా ఉన్నదా నందినా? మా సినిమా అంతా మంచిగా ఉన్నది. ఈమె నీ అన్నీ నీకు ముట్ట చెప్పానా? మరి మా చంద్రకి వచ్చింది, నువ్వు సంపాదించవా అని అడిగింది, కానీ నా పైసలు నాకు వచ్చినాయి, ముట్ట చెప్పినరా అని అడగలేదు అనుకో. నాకు ఇప్పటివరకు అన్నిటికంటే ఎక్కువ పైసలు ఆమెనే ఇచ్చింది, ఈ అమ్మని ఇచ్చింది. ఎట్లుంటుంది మీ ఇద్దరు దోస్తాను? మంచిగా ఉంటుంది. ఓ బేబీ చేసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఓ బేబీ చేసినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఇంకా చాలా మంచిగా ఉంది. కానీ నాకు ఓ బేబీ చాలా నచ్చింది. నీకు ఇష్టం కదా? మస్తు ఇష్టం. ఏమి ఇష్టం అట్లా? ఈమె ఇట్లా 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 అన్నం తింటుంటుందా, ఇందులో ఉప్పే లేదు, ఇది వేయాలి, పులుసు సరిగ్గా పోయాలి, అవన్నీ చెప్తుంది. చెప్పి కొడుకు రాగానే లేస్తుంది కదా, అప్పని అమ్మ ఏమన్నా చేసింది ఆరా దేవుడా అనిపించింది కదమ్మా. ఒక 25 ఏళ్ళ పిల్ల, ఒక 30 ఏళ్ళ పిల్ల తుస్సుమని ఒకటేసారి 75 ఏళ్ళకు పోయి ముసల్దే లేచి పోయమ్మా లక్ష్మి మేడం బూనింది అయ్యింది మేము అన్నట్టుగా చేసి ఏకదం చేసింది. కానీ ఆమెతో అట్లా చేపించుడు నీకు గొప్పతనం లేదు. మనం చెప్తాం కానీ ఆమె ఫస్ట్ డే లక్ష్మి గారి షూటింగే ఉండే, 2 రోజులు ఆమె ఒట్టిగా వచ్చి కూర్చొని లక్ష్మి గారిని చూసింది అంతే. మరి అంత ఇంట్రెస్ట్ తోటి చేస్తుంది ఆమె, ఒట్టిగానేనా మరి. కానీ మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఈమె కష్టానికి తగ్గ ప్రతిఫలము పెద్ద హిట్ కొడితేనే వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తుందమ్మా. సామంత మేడంకు పెద్ద హిట్ కావాలి ఈ సినిమా. ఈ సినిమా తర్వాత మళ్ళా విజయశాంతి మేడం ఒకప్పట్లో ఎట్లా కొడుతుండే సినిమాల మీద సినిమాలు అట్లా కొట్టాలి. కదమ్మా ఈ మొగలు చేస్తున్న సినిమాలు ముచ్చట మాట్లాడుకుంటే నేను ఇటు బందుకు వచ్చేసాను. ఆగముంటా నేను ఇట్లా మొగల్లే ఇంతగానం సినిమాలు చేస్తుంటే పెద్ద హిట్లు అవుతలేదు. ఆడవిళ్ళతోటి ఇట్లా నమ్మకంతో ఇంత సినిమా చేసిండ్రు, మీరు ఇన్ని పైసలు పెట్టి చేసిండు కదా ఆయన నమ్మకం ఏంది? వాళ్ళ ఆయన నమ్మకమా? వాళ్ళ ఆయన నమ్మకం ఇగో ఆ పేరేంది, మా ఇంటి బంగారం. అది బంగారం. ఆయన ఇంటి బంగారం ఎవరు? ఆమెనే. అంతే, అయిపోయి. కానీ ఆ బంగారంలో 2 తుపాకులు పెట్టిండ్రు, ఒక తాలిబొట్టు పెట్టిండ్రు. అవును, నాకు అదైతే అర్థమైంది. ఆ తుపాకులు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి. తాలిబొట్టు ఈమెకి పెళ్ళైంది కదా సినిమాలో. చిన్న కోడలని మరి ఆమెను పరిచయం చేసిండ్రమ్మా. ఆమె చిన్న కోడలు, ఈమె పెద్ద కోడలు. ఓ రామ, ఈమె పెద్ద కోడలు ఇల్లంతా ఏంది మరి? కథ ఏందమ్మా ఇల్లంతా? అన్ని ఇప్పుడు చెప్తే నువ్వు ఏం చూస్తావే? 19 200 నేను ఏం చెప్పాను? సకినాలు పట్టుకరా, నేను టికెట్ అని ఇస్తాను నీకు, సకినాలు డబ్బా పట్టుకరా. టికెట్ నేను కొనుక్కుంటా పాటు, నాకు ఒక్కదానికి టికెట్ ఇస్తే మా వెంకటయ్య అంటాడు ఆడల్ని నడిపించుకుంటున్నారా అంటాడు. సరే పాటు నువ్వు తీసుకొని నేను టికెట్ కొనుక్కుంటా, మా ఆయన టికెట్ కొనుక్కుంటా, సకినాలు కూడా పట్టుకొస్తా. కొంచెం ఏం చెప్పాలి? ఆ ఇంట్లో ఎందుకు ఈమె అందరినీ చంపి ఇట్లా గుర్రగొర్ర గుంజుకపోతున్నదా? వచ్చి చూడు ఎవడి చంపింది, ఎట్లా చచ్చిండు వాడు, ఇదేంది గోల. కుటుంబం మంచిగా ఉన్నది కదమ్మా. అవును, పద్ధతిగా అందరు ఇట్లా చెట్టుకు బొట్లు, గౌతమి గారు శ్రీలక్ష్మి గారు బొట్టు పెట్టు అనగా టీగా ఈమె పెట్టని కొత్త తులసి చెట్టుకు పెట్టాను. తులసికి పెట్టు అనగానే నాకు నోరెలో పెట్టినట్టు అయింది. నాకు ఒకటి సరే అనుకున్నా, అంత కథ ఉన్నది కదా. అసొంటి ఇంట్లోకి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళు ఈమె ఎందుకు చంపుతున్నది అనేది అర్థంగా. ఇంకెన్ని 10 రోజులలో నీకు మొత్తం తెలిసిపోతుంది. నీకు ఇంకా 11 రోజులు. ఈరోజు ఎంత కదా, 11 రోజులు వచ్చేసేయి. ఏదైనా ఉండాలా లేదా నువ్వు అక్కడ తెలుసుకో, నీకు అన్ని చెప్పేస్తే కొంచెం అంత నువ్వు చెప్పినావు అనుకో, మరి జరా ప్రాణం ఉదార్థం అవుతుంది. నాకు వచ్చేసాను, చెవులో చెప్తుంది పోయేటప్పుడు చెవులో చెప్తా. ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ సినిమా ఒకటి అనుకుంటున్నావు కదా, అదేదో గది ఏమది టైం వచ్చినప్పుడు చెప్తానే, అన్నీ చెప్తా టైంకి. నువ్వు నాకు ఏం చెప్తానే లేవు, అన్ని చెప్తా ఇన్ని ముచ్చట్లు మాట్లాడుతీవి, అన్ని మాట్లాడుతీవి. మరి అంటే హీరో ఎవరన్నా ఒకటి చెప్పు. నువ్వు చెప్పు, ఎవరితో చేయాలని చెప్తూ. నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పు. ప్రభాస్ తోటి చేద్దామా? ప్రభాస్ తోటి నిన్ను పెడతా ప్రభాస్ అక్క లెక్క సినిమాలో.
అత్త లెక్క పెట్టినా నాకేం పర్వాలేదు. అక్క ఎందుకు అక్క వద్దుకి ఇక్కొద్దు, అత్త అన్నాడు నాకేం పర్వాలేదు, ప్రభాస్ వాళ్ళ అమ్మ అన్న కూడా నాకేం పర్వాలేదు. అబ్బా సరే, నువ్వు ప్రభాస్ ఫ్యాన్, నేను ప్రభాస్ ఫ్యాన్, మనం బెస్ట్. ఫ్యాన్స్ అంతే. సూపర్. ఇప్పుడు మళ్ళీ పెద్ద సార్లతో ఎవరితో నా సినిమా ఉన్నదా ఆలోచన? నువ్వు చెప్పు ఎవరితో అంటే వాళ్ళతో ప్రభాస్ అనుకున్నాం అయిపోయి. మరి ఇంకెంతమంది? ఇంకొకటి అయ్యా, ప్రభాస్ సినిమా అంటే సంవత్సరం పడుతుంది. ఇండస్ట్రీలో ఎవరెవరితో తీయాలి నువ్వు చెప్పు, నేను రాసుకుంటా. నాకు ఒకటి ప్రభాస్ సార్ తోటి చేయి, ఇంకా పవన్ కళ్యాణ్ సార్ తోటి చేయి. ఆయన ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సినిమా హరియార వీరమల్లు చేసిండు, బాగా చేసిండు. సరే మనం అడుగుదాం ఆయన. నెక్స్ట్ నువ్వు అడిగితే చేస్తాడు. నేను అడుగుతా. చిరంజీవి సార్, చిరంజీవి సార్ ఓకే. నెక్స్ట్ 3 చేస్తే చాలా నీకు. ఆ పని మీద పడతా నేను ఇప్పుడు. ఈడ బయట వంగనే ఇప్పుడు ముందు ఆ పని మీద పడతాపా. వట్టు నిజంగా నీ మీద పూసుకున్న నా మీద ఒట్టనకు. నాకు ఒకడే పోరడు, వానికి లేకుండా అయిపోతాను. సరే ఇగో మన కెమెరామెన్ మీద ఒట్టుపాయ్. కెమెరామెన్ మీద పాపం వానికి పిల్లలు ఉండొచ్చు. వద్దు పట్టరా బై నీ మీద సరిది అమ్మ ఒట్టు డన్ చెయ్యాలి. చేద్దాం, పైసలు సంపాదిద్దాం నువ్వు చెప్పినట్టు. సంపాదించాలి, నలుగురికి పెట్టాలి. ఇప్పుడు నువ్వు సంపాదించినవు అనుకో, మళ్ళీ బాగా పైసలు వచ్చినాయి అనుకో, వీళ్ళకి ఇది ఇచ్చేస్తున్నా అంటావు. అట్లా ఇచ్చేసినావు అనుకో, నాకు కూడా తృప్తి, నాకు కూడా మంచిగా సంతోషం. లేని వాళ్ళకి మనం కూడా దాన్ని. ఇది సినిమా సూపర్ హిట్ కావాలని 19వ తారీఖు జూను 19వ తారీఖు మా ఇంటి బంగారం సినిమా, మా ఇంటి బంగారం డైరెక్షను చేసింది మా చెల్లి. డైరెక్షన్ అంటే ఏకదం ఉంటుంది. అసలు మా చెల్లి డైరెక్షన్ కొంక పెట్టేది లేదు, పేరు పెట్టేది లేదు. మా తెలంగాణ బంగారం, ఆడవిళ్ళలలో బంగారం. తెలంగాణ బంగారం కూడా కాదు, మా ఆడవిళ్ళలనే బంగారము. మా బంగారు తల్లి చేసిన సినిమాను పక్కా వచ్చి చూడండి. పెద్ద హిట్ చేయండి. హిట్ చేయడానికి చెయ్యము అనుకోవడానికి కూడా ఏం లేదు, చెయ్యాల్సిందే. సినిమా అట్లున్నది. మరి సినిమా ఏకదం ఉన్నది, నవ్వులు ఉన్నాయి, ఫైటింగ్ ఉన్నది, ముద్దుగా కథ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మంచి సినిమాని పెద్ద హిట్ చేయండి. మళ్ళీ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. నందిని రెడ్డి అమ్మ పోయేస్తా. చంద్రబాబు నందిని రెడ్డి దగ్గర పోయి ముచ్చట పెట్టమంటే మా చెల్లి అనుకుంటా అట్లా అనుకుంటారు నన్ను. వార్తలకు వాళ్ళు మళ్ళీ సరే కానీ పోయేస్తా. మంచిది. నువ్వు సినిమాల మీద వాడు పడతా, వ్యాధికి రాలేదనుకో, చంద్రబాబు అనుకో ఒకసారి, లేకుంటే నంబర్ నేను ఫోన్ చేస్తా పొద్దుగా. అర్థమైపోయింది, నన్ను వదలవు, నువ్వు వేసి చంపేస్తావు. ఇక మా అమ్మకు కూడా చెప్తే అయిపోయాయి. సరే రూపక్క మర్చిపోకు. సరే మళ్ళీ చెప్పిన పోయేస్తాను. మంచిది, కలుద్దాం మళ్ళీ 19వ తారీఖు కలుస్తా. కానీ ఇగో ఇది ఈరోజు నందిని రెడ్డి అమ్మతోటి ముచ్చట. ఈ చెల్లితోటి ముచ్చట పెట్టిన తర్వాత నాకు ఒకటి యాదకొచ్చింది. మస్తు రోజుల తర్వాత మంచిగా పెద్ద ఫ్యామిలీ సినిమా, ఏకదమ్ సినిమాకు పోతున్న 19వ తారీఖు. నాతోటి కూడా కలవాలని అనుకుంటే రండి, సినిమా టాకీస్ కాడ కలుస్తా. కానీ మిమ్మల్ని అందరినీ. ఇది మా ఇంటి బంగారం ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. ఇవాళ బుక్కెట్ దీనుండి. ఇగో ఎండాకాలం వానకాలం 2 కలుస్తున్న సమయం ఇది. పోరలకు సర్ది, జ్వరం, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి. పైలం జ్వరం, క్షీణార్థులు.